పండు మిరపకాయల చట్నీ ఎట్లా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాం. దీనికోసం పండు మిరపకాయలు మంచిగా కడుక్కొని తొడిమెలు తీసుకొని గింజలు ఏం లేకుండా తీసి పెట్టుకోవాలి. అక్కడ వీడియోలో మొత్తం ఎట్లా తీసిందో ఆ రకంగా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె, పొడుగ్గా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలు వేసుకోవాలి. ఇవి మంచిగా మగ్గనియాలి. ఇవి మగ్గిన తర్వాత కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు, కొన్ని ఎల్లిపాయలు మంచిగా కలుపుకొని ఒక గుప్పెడంతా కల్యమాకు వేసుకోవాలి. ఒకసారి కలిపి ఒక మిక్సీ జార్ తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. దీని పోపు కోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని దంచి పెట్టుకునే ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని పోపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పండు మిరపకాయల చట్నీ వేడి అన్నంతో కానీ దోశతోటి కానీ చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన పండు మిరపకాయల చట్నీ రెడీ. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.